సో ఇక్కడ 01, 02, 03 వస్తుందా? ఎస్ ఎగ్జాక్ట్లీ, ఫస్ట్ది మారదు. ఫస్ట్ రికార్డు ఎస్ ఎగ్జాక్ట్లీ, సెకండ్ వన్ మారుతుంది. సో ఓకే. సెకండ్ రో రీడ్ చేయాలంటే ఈ ఫస్ట్ మారుతుంది అనమాట. ఓకే. నా సెర్చ్ ఇప్పుడు ఆటోమేటిక్గా రీలోడ్ అయింది కదా, ఇప్పుడు స్వాగర్కి వెళ్దాం. స్వాగర్కి వెళ్ళి రీఫ్ ఓకే, ఇప్పుడు మళ్ళీ ఒక దాని నెంబర్ మార్చి రన్ చేయి. ఫైన్ 6 ఎగ్జిక్యూట్ ఇట్. సి నౌ I can understand this one అనమాట. నేమ్ is జాన్, రికార్డ్ is 126, బ్లడ్ టైప్ is O అండ్ హాస్పిటల్ నేమ్. సో మీరు ఇది టూ వేస్ లెక్ చేస్తారనమాట మామూలుగా అయితే. సో నౌ యు ఆర్ ఫార్మింగ్ ద జేసన్ రైట్, విఎస్ కోడ్ లెక్. యా. నువ్వు యా. జేసన్ లెక్ కన్వర్ట్ చేసావు. మామూలుగా అయితే దీన్ని వాళ్ళు ఇలా జేసన్ లెక్ కన్వర్ట్ చేయకుండా దీంట్లో కన్వర్ట్ చేస్తారనమాట. పైన క్లాస్ ఉంది కదా, క్లాస్ లెక్ కన్వర్ట్ చేసి క్లాస్లో రిటర్న్ చేస్తారు. ఓకే. సో దట్ ఈస్ ద వే ఆ జేసన్ లెక్ వెళ్తుంది అనమాట. అండ్ ఇక్కడ ఫిఫ్త్ అప్పుడు అది లైన్ ఎలా చేస్తారు? ఆ క్లాస్ టైప్ వాడి. అది కన్వర్ట్ చేయాలి మనకు. ఐదర్ ఇలా రీడ్ చేసి దాంట్లోకి వాల్యూస్ అసైన్ చేస్తాము. వన్ వే. ఇప్పుడు మనం ఓకే. ఇక్కడ మాన్యువల్గా రాస్తాం కదా కోడ్, మ్మ్. లైక్ పేషెంట్స్ జీరో, పేషెంట్ జీరో అనేసి దాన్ని మ్మ్. ఫర్ లూప్ లైక్ కన్వర్ట్ చేస్తారనమాట. మీరు ఫర్ లూప్ ఓకే. ప్రాక్టీస్ ఓ. చేస్తారా? ఓకే. ఓకే. ఫర్ అప్పుడు టూ ఎగ్జాక్ట్. ఫర్ లూప్స్ వాడాలి కదా? బికాస్. టూ ఫర్ లూప్స్ అవసరం లేదు. ఓకే, లెట్స్ కన్వర్టింగ్ ఇంటు ద ఫర్ లూప్స్ రైట్. సో లైన్ నెంబర్ 66కి ఓకే. వెళ్ళి ఇప్పుడు ఫర్ లూప్ రాయ్. లైక్ హౌ కాన్ఫిడెంట్ యూ గైస్ హ్యావ్ టు చెక్ ఇట్. దీనికి ఫర్ లూప్ రాయండి. ఓకే. ఫస్ట్ ఫర్ లూప్లో ఏమొస్తుంది? ఫర్ పేషెంట్, పేషెంట్. యా, ఇన్ ఇక్కడ పేషెంట్, పేషెంట్ డేటాలో వస్తుందా? ఎగ్జాక్ట్లీ. న్యూ పేషెంట్స్ అనేది అరే కదా అక్కడ. ఓకే. యా. యా, ఎస్ ఎగ్జాక్ట్లీ. నౌ యూ హ్యావ్ ఎ పేషెంట్స్ ఇన్ఫర్మేషన్ రైట్. యా. నౌ ఇప్పుడు ఏం చేస్తావు? ఆ యూజర్ అనేది నీకు అక్కడ ఉంది కదా యూజరు. సో ఇక్కడ ఎవ్రీ పేషెంట్ అనేది వచ్చి, ఎవ్రీ పేషెంట్ రికార్డ్ అనేది వచ్చి ఒక యూజర్ ఇక్కడ మనకి. ఓకే. ఓకే, సో నౌ డైరెక్ట్లీ యు ఆర్ ఆల్రెడీ ఇన్ ద ఫస్ట్ రో. సో ఇప్పుడు నీకు ఓకే. యూజర్ ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయాలంతే నువ్వు. ఇవన్నీ ఓకే. యూజర్ లేక్ అసైన్ చేయాలి. లో అగైన్ లైక్ లైన్ నెంబర్ 60, దానికంటే ముందు లిస్ట్ క్రియేట్ చేయాలి మనం. ఓకే. ఓకే, లైన్ నెంబర్ 66కి వెళ్ళు మళ్ళీ. సిక్స్టీ ఓకే. సిక్స్ తర్వాత ఒకటి లిస్ట్ క్రియేట్ చేసుకో యూజర్స్ కి. లిస్ట్ ఆఫ్ యూజర్స్, ఓకే. యూజర్ లిస్ట్. ఓకే, యా ఫైన్. అక్కడ టైప్ ఇవ్వచ్చు కదా మనము ఇప్పుడు. ఓకే, యూజర్ లిస్ట్ ఎంటీ లిస్ట్ క్రియేట్ చేయి ఇక్కడ. ఓకే ఓకే, ఇప్పుడు 69కి రా లైన్ నెంబరు. ఓకే. సో ఇప్పుడు యూజర్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయి నువ్వు. ఎంటీ యూజర్ ఆబ్జెక్ట్, యూజర్ ఈక్వల్ టు ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే నేర్చుకున్నారా? యా, కానీ నాకు ఇప్పుడు ఇలా కన్ఫ్యూజింగ్ గా ఉంది. అది మీకు అక్కడ ఇక్కడైతే మీకు బేసిక్స్ ఎందుకు నేర్చుకోమన్నానో ఇందుకే అన్నమాట మెయిన్. సో యూ హ్యావ్ టు ఇక్కడ ఏమేమి నేర్చుకున్నారు ఇక్కడ అంతా అప్లై చేయాల్సి వస్తుంది. న్యూ యూజర్ పెట్టు పర్లేదు, న్యూ యూజర్ స్పేస్ యూజర్ కొట్టు. స్పేస్ స్పేస్, యా. క్లాస్ నేమ్, క్లాస్ నేమ్ అక్కడ న్యూ యూజర్ ఇక్కడ. కదా, యూ ఓకే. అనేది ఓకే. యా. యా. కర్లీ బ్రేసెస్ పెట్టేసి, కర్లీ బ్రేసెస్. ఇవి కర్లీ కాదు. ఇది ఓకే, సారీ, ఇది ఓపెన్ క్లోజ్ ఉంటాయి కదా మామూలుగా. బ్రాకెట్స్. బ్రాకెట్స్. ఓకే ఓకే. ఫైన్. ఒక నిమిషం. ఇప్పుడు వాటికన్నిటికీ మనం వాల్యూస్ యాడ్ చేయాలన్నమాట. ఓకే. ఇక్కడ ఇన్వాలిడ్ సింటాక్స్ అని వచ్చింది. మనం అక్కడ పైన అది ఇవ్వలేదు కదా. ఒక్క పని చేస్తాం మరి. దీన్ని ఇప్పుడు పైన మనం వాల్యూస్ చేంజ్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ పైన ఐడెంటిటీ ఇక్కడ. ఉంది కదా, ఇక్కడ కాదు ఇక్కడ కాదు ఇక్కడ కాదు. గో టు ఇక్కడ. ద మోడల్ ఉంది కదా మన యూజర్ మోడల్.
యూజర్ మ్మ్. మోడల్లో నువ్వు ఇక్కడ ఎలా రాసావో పేషెంట్స్కి అట్లా యూజర్ కూడా రాయాల్సి వస్తుంది. లైక్ ఇనిట్ మెథడ్. ఓ ఇలాగా, ఓకే ఓకే. ఎగ్జాక్ట్గా అలా రాయినప్పుడు నువ్వు పాస్ చేసుకోవచ్చు అనమాట వాల్యూస్. సో ఓకే. దాన్ని రాస్తావా అట్లా లేకపోతే ఇదే కాపీ చేసుకో, సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉంది కదా లైన్ నెంబర్ 16 to 20, అది కాపీ యా. చేయి. ఎస్ ఎగ్జాక్ట్లీ సేమ్ అక్కడ పేస్ట్ చేసేదాన్ని. పైన పైన 9 తర్వాత ఉండాలి అది ఎప్పుడు కూడా. ఓకే ఎగ్జాక్ట్లీ ఫస్ట్ అదే ఉండాలి. ఓకే. ఓకే. సో ఇప్పుడు ఇక్కడికి వెళ్ళు, ఇప్పుడు ఇక్కడ కిందికి రా ఇప్పుడు. ఇప్పుడు యూజర్ ఉంది కదా, ఆ న్యూ పెరికేసే దాంట్లో న్యూ తీసేసాయి. ఓకే. తీసేసి ఆ, పూర్తిగా ఇప్పుడు ఇక్కడ ఇది పెట్టేది యూజర్లోకి ఈ వాల్యూస్ పంపించు. ఏది పేషెంట్ 0, పేషెంట్ 1, పేషెంట్ 2 అనేసి. ఇవా? పేషెంట్ 0 ఉంది కదా, న్యూ మ్మ్. పేషెంట్. ఇక న్యూ పేషెంట్ ఉంది కాబట్టి ఇక్కడ పేషెంట్ పెట్టాను అక్కడ. ఇక్కడ. ఎస్ ఎగ్జాక్ట్లీగా పేషెంట్ 0, కామా సేమ్ పేషెంట్ 1, 2, 3, 4 అనేసి. ఎందుకంటే ఓకే. నీకు ఇక్కడ మనము కాలం నేమ్స్ ఇవ్వలేదు, దానికి కాలం నేమ్స్ ఇస్తే కాలం నేమ్స్ బేస్ చేసుకొని రీడ్ మ్మ్. చేస్తాం అనమాట. ఓకే. ఇక్కడ కాలం నేమ్స్ కాకుండా మనం ఇలా చేస్తున్నాం కాబట్టి ఇలా చేయాల్సి వస్తుంది. ఓకే. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే ఆ యూజర్ని ఆ లిస్ట్కి యాడ్ చేయను, ఇప్పుడు యూజర్ లిస్ట్కి. ఇ- ఇప్పుడు నెక్స్ట్ లైన్ లోనా? ఎగ్జాక్ట్గా యూజర్ లిస్ట్ డాట్ అపెండ్. సారీ. అది అవసరం లేదు, మనం అసైన్ చేయాల్సిన పని లేదు. ఓకే. అపెండ్ చేస్తే ఆటోమేటిక్గా అది. యూజర్. ఎగ్జాక్ట్గా సో మీకు ఇక్కడ అందుకే బేసిక్స్ ఇంపార్టెంట్ అనేది, మీకు అవి ఎక్కడా వదిలిపెట్టవు. ఇప్పుడు ఏం చేస్తావంటే లైన్ నెంబర్ 78లో ఈ జేసీ లైన్ నెంబర్ 78 కామెంట్ చేసుకో, నీకు రేపు పొద్దున గుర్తుంటుంది అనమాట. కామెంట్ ఓకే. చేసుకో. అండ్ లైన్ నెంబర్ 79లో రిటర్న్ రాయి మళ్ళీ, రిటర్న్ యూజర్ లిస్ట్ స్పేస్ యూజర్ లిస్ట్. సో నౌ ఇట్ విల్ రిటర్న్ ద లిస్ట్ ఆఫ్ యూజర్స్ అనమాట. ఓకే. ఇప్పుడు స్వాగర్కి వెళ్ళు, సేవ్ చేయండి. సేవ్ చేసి స్వాగర్కి వెళ్ళు. ఇప్పుడు చెక్ చేయి. ఓకే జస్ట్ ఐడి మార్చండి. ఓకే ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్, అక్కడికి వెళ్ళి ఒకసారి ఏమొచ్చింది, పైడెంటిక్ ఫీల్డ్ సెట్, దర్ ఇస్ నో ఆబ్జెక్ట్ ఆఫ్ పైడెంటిక్ ఫీల్డ్ సెట్ అనేసి. ఓకే దాని చాట్ జీపీటీలో ఒకసారి దానికి నువ్వు టూ స్ట్రింగ్ యాడ్ చేయాలనుకుంటా. ఇది కాపీ సేమ్ అది కాపీ చేయాలా? చేసుకో, ఎర్రర్ మెసేజ్ కాపీ చేసుకో. మ్మ్. అక్కడ దాకా. ఓకే. ఇప్పుడు దాని వెళ్ళి చాట్ జీపీటీలో పేస్ట్ అది కోడ్ ఇస్తుంది నీకు. చాట్ జీపీటీలో యూస్ చేయడం బాగొచ్చు కదా నీకు. షూర్. యా అంటే వాడు సొల్యూషన్ కూడా ఇస్తాడు, ఎందుకు చేయాలి ఏం చేయాలి అనేసి. సో బెటర్ అనమాట అవంతా. ఎగ్జిక్యూట్ చేయి. బట్ నీది ఎన్టీయూనా ఎన్యూఎస్ఆ? ఎన్టీయు. ఎన్టీయూ. మీ దాంట్లోనే కదా ఎవరో జనే యూస్ చేశారని చెప్పేసి ఇద్దరిని ఫైల్ చేశారు. నాకు యాక్చువల్గా తెలియదు దాని గురించి. దిస్ ఇస్. ప్రాజెక్ట్స్లో ఎవరు ఐ థింక్ ఫైనల్ ఇయర్ ఎన్యూఎస్ ఎన్టీయూ కరెక్ట్గా తెలియదు నాకు. ఎగ్జిక్యూట్ ఓకే. చేసి జెనే యూస్ చేసుకుని ప్రాజెక్ట్ కంప్లీట్ చేశారనేసి ఫైల్ చేశారంట అకాడమిక్స్. ఓ. దే హ్యావ్ వెరీ అంటే స్ట్రిక్ట్ రూల్స్. చాలా మంది చేస్తూనే ఉంటారు, బట్ మాకు ఇది కూడా చెక్ చేస్తూ ఉంటారు, సో ఐ డోంట్ నో. చెక్ చేశారంట, వెరీ స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి ఎగ్జాక్ట్గా కిందకి యా, రా. మాకు చెక్ చేస్తూ ఉంటారు. సో అలా చేంజ్ చేయమంటున్నాడు. ఐడెంటిక్ ద కరెక్ట్ వే ఇస్ దిస్ వన్. ద క్లాస్ ఇస్ వ్యాలిడేటింగ్ ద ఇన్కమింగ్ డేటా. ఓ ఓకే బేస్ మోడల్ ఇట్స్ నాట్ ఇనిట్ యూస్ చేయకూడదు అక్కడ మనము. ఓకే కిందకి రా. ఓ ఈ కోడ్ ఆల్రెడీ ఉంది వాళ్ళ దగ్గర. స్టిల్ వాడు జేసన్ యూస్ చేయమంటున్నాడు. ఓకే ఫైన్, అది ఇనిట్ డిలీట్ చేసే ఇక్కడ. ఓకే. మేబీ వీ హ్యావ్ టు డూ ఇన్ ద డిఫరెంట్ వే. అది మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాలే. మీకు ఇక్కడ ఇనిట్ పెరికేసే పైన లైన్ నెంబర్ 10లో డిలీట్ చేసేసాను.
అండ్ మేబీ నెక్స్ట్ క్లాస్లో నేను ఒకసారి చెక్ చేసి చెప్తాను మీకు ఎలా చేయాలనేసి. ఓకే. డౌన్ డౌన్ వచ్చేసి ఇక్కడ రెస్పాన్స్ దగ్గర కూడా డిలీట్ చేయి. ఇది లైన్ ఏ నెంబర్ 68 నుంచి 71 కామెంట్ చేసేసి. ఈవెన్ దీన్ని అట్లే పెట్టినా పర్లేదు అనమాట. అన్కామెంట్ చేయదాన్ని. అక్కడ యూజర్ ఆబ్జెక్ట్ ఉంది కదా, దాని బదులు జేసన్ పెట్టేస్తాయి ఇక్కడ. లైన్ నెంబర్ 70లో అది యూజర్, అది కరెక్టే, యూజర్ అనేది కరెక్టే. ఇట్స్ రైట్ సైడ్ ఉంది కదా, అది డిలీట్ చేసి అక్కడ జేసన్ కాపీ చేయి. ఏది ఇక్కడ లైన్ నెంబర్ 72లో ఉంది కదా, ఆ జేసన్ కాపీ చేసి అక్కడ పెట్టు. మొత్తం కాపీ చేయి. Yeah, yeah, yeah. అక్కడ యాడ్ చేయదాన్ని. సో ఫస్ట్లో ఉన్న ఒక అరే బెర్కేసేజ్ అరే ఉంది కదా, ఫస్ట్ అరే న్యూ పేషెంట్ _0 పెట్టినాం కదా మనము, అది తీసుకో. న్యూ పేషెంట్ తీసేయాలా? న్యూ పేషెంట్ ఉంది, న్యూ పేషెంట్ బదులు పేషెంట్ పెట్టాలి నువ్వు. మ్మ్. న్యూ పేషెంట్ తర్వాత అరే ఆఫ్ 0 ఉంది కదా, దాన్ని డిలీట్ చేసేయాలి. ఇక ఇది. పేషెంట్ తర్వాత ఇమ్మీడియట్ గా అరే ఆఫ్ 0 పెట్టావు కదా అన్నిట్లోనా, మ్మ్. ఇక్కడ 0 మాత్రమే వస్తుంది అనమాట. ఇక్కడ అరే ఆఫ్ 0, అరే ఆఫ్ 1, అరే ఆఫ్ 2, అరే ఆఫ్ 3. ఓకే. ఓకే 0 పెట్ట ఇక్కడ. ఇక్కడే సేమ్. 2. ఫైన్. ఇప్పుడు సేవ్ చేయి. దానికి డిఫరెంట్ వే ఉంది, అది ఇప్పుడు వద్దులేండి, మీకు కాంప్లెక్స్ చేయడం అవసరం వద్దు. ఒకసారి ఓకే. ఇప్పుడు స్వాగర్లో ఇంకో నెంబర్ ఏదైనా ఇప్పుడు ఇదే రన్ చేయట్లేదు, 177 ఇంకా ఇన్సర్ట్ అవ్వలేదు కదా అది. మ్మ్. నౌ యూ కెన్ సీ ద జేసన్ ఫార్మాట్. ఫైన్. యా. ఓకే ఫైన్. లెట్స్ గో టు ద అనదర్ మెథడ్స్. దీన్ని ఇక్కడ ఫుల్ స్టాప్ పెడదాం. ఓకే. ఇంకా మీకు ఎక్కడైనా కానీ ఇలాంటి చేంజెస్ చేయొచ్చని అనిపిస్తుందా మీకు? మ్మ్. లైన్ నెంబర్ 77 అని ఇక్కడ. యు ఆర్ రైటింగ్ ద లిస్ట్ ఆఫ్ ద పేషెంట్స్, బట్ యా. అగైన్ మీనింగ్ఫుల్. No, we're just returning whatever is coming Exactly, here. exactly. Now you need to convert again. Copy from line number 68 to 70, 71. Okay, let me do this. I think you can copy from 73 itself. 73 to 68. Okay. Okay. Copy this. Yes. Just after And 78. Yeah, yeah, fine. No, no, still fetch all is I'll required. Yeah. just return this one. Yeah. Yes, exactly. Now you are, no, no, this is wrong. 78 is like all patients, right? That's you need Yeah. to change. All patients. Get changed here. Line number 80, you can change all the patient. Yeah. Exactly, all patients. Now, all the patients, you are reading the one after another. Now, this is fine. Save it and test it now. Okay. Now, you can see this will do the very nice. This one, right? Yeah, 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 yeah. Right. Now, you can see it is written the all the list of available users with the meaningful names, right? The Jan, Mm-hmm. this is record name. The real time, it should be like this format. It should be a Okay. JSON format. Then again, Okay. can you go to the another method? Okay. Now you see Even here, this need you to are using the change. get by ID. Yes, exactly. You need to change again the same format. You need to include here the JSON. Copy the, okay, fine. Yeah, 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 good. That's good. Maybe result. Yeah, here you need to change the result. Exactly. Are you following Manasa? Yes. Okay, fine. And you can update to the, okay, let's go to the update method, right? Wait, sorry. Now Okay. this method is little different. You see in the Okay. update, right? Mm-hmm. You are again sending the all information.
here. Yes. So how we can change this one? Line number And 103. we can use the user class. Exactly. But here there is a one more additional change, right? What is that additional change? One. Here in the update method, the name and type and hospital name all is a none. Oh, yeah. But in your class, have you defined them none? No. క్లాస్లో రాయలేదు కదా, సో స్టిల్ దెర్ ఇస్ ఎ Mm. ఛాన్స్ ఫర్ ఎర్రర్ అనమాట. సో దానికోసం Okay. ఏం చేస్తావంటే నువ్వు నీ క్లాస్లో Okay. ఆప్షనల్గా డిఫైన్ చేసుకోవచ్చు మళ్ళీ నీ క్లాస్ లెక్క. ఇవన్నీ క్లాస్లో నన్గా డిఫైన్ చేయొచ్చా? ఎగ్జాక్ట్లీ, నువ్వు పంపిస్తే వాల్యూస్ తీసుకుంటాము, లేదంటే నన్ను అనమాట. ఓకే సో నేమ్. నో నో, దట్ ఎస్టిఆర్ ఇస్ కరెక్ట్. ఓ సారీ సారీ. ఈక్వల్స్ టు. ఎస్ ఎగ్జాక్ట్లీ. ఈక్వల్స్ టు. నా అందుకే ప్రాక్టీస్ బాగా చేయాలి మీరు, లేకపోతే మర్చిపోతారు. యా. ఓకే. ఇప్పుడు ఇక్కడ దాన్ని రీప్లేస్ చేయొచ్చు అనమాట మీరు. ఇక్కడ యూజర్, యూజర్ ఆబ్జెక్ట్ వస్తుందా? సేమ్ యూజర్ ఆబ్జెక్ట్ నేమ్ కమా ఆబ్జెక్ట్ స్పేస్ క్లాస్ నేమ్. No, no, ఓకే. not comma. That's colon, right? యా. No, colon you missed it, like 103. ఎస్. Colon, okay. ఇప్పుడు 104 ఎలా చేంజ్ చేయాలి దాన్ని? ఇక్కడ యూజర్ డాట్ రికార్డ్ నేమ్. సరే కంటిన్యూస్గా చేంజ్ చేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ చేంజ్ ఎక్కడ వస్తుంది? ఇక్కడ కూడా అవుతుంది. Hmm. ఇక్కడ కూడా యూజర్ డాట్ నేమ్. యా ఎగ్జాక్ట్లీ. అందుకే నీకు వదిలేను, చూస్తాను నా ఎక్కడెక్కడ చేంజ్ చేస్తా అనేసి. అక్కడ తప్పని చూడు. సేమ్ ఇంతకు ముందు డైరెక్ట్గా వాల్యూస్ రెఫర్ చేసేవాళ్ళు, ఇప్పుడు ఏమంటే త్రూ ఆబ్జెక్ట్తో రెఫర్ చేయాలన్నమాట. సో ఇంకా ఓకే. ఉన్నాయి ఇప్పుడు అక్కడ. ఇలాంటి ఎల్లో మార్క్స్ వస్తున్నాయంటే నీ కోడ్లో ఒక గుర్తు బాగా ఎక్కడ? పెట్టుకోండి. ఓ ఎల్లో ఇక్కడ. లైన్స్ కానీ రెడ్ లైన్స్ కానీ వస్తున్నాయంటే ఎర్రర్స్ ఉన్నాయనేసి. మీరు యా. కొంచెం మళ్ళీ చేంజ్ చేయాలి. ఇప్పుడు 123లో ఫెచ్ ఆల్ ఉంది కదా, దాన్ని కూడా అప్డేట్ చేయాలి కదా 124. అదే. నా కాపీ. ఇప్పుడు ఇది మార్చాలి. అట్లా ఎల్లో లైన్స్ వచ్చినాయంటే ఎర్రర్ ఉందో లేకపోతే వార్నింగ్ చూపిస్తుంది అనమాట అది. మ్మ్. అప్పుడు మీరు అలర్ట్ అయ్యి చేంజ్ చేసుకోవాలి. అదే గుర్తు బాగా గుర్తుపెట్టుకొని డెవలప్ చేస్తాం. ఓకే. హౌ అబౌట్ డిలీట్లో ఏమైనా చేంజ్ చేయొచ్చా? యూజర్ డాట్ రికార్డ్ నెంబర్ బట్ వాడచ్చు. ఇక్కడ ఒక రికార్డ్ నెంబరే కదా తీసుకుంటున్నావు, యా. సో నో నీడ్ అనమాట. సో ఎప్పుడైనా మీరు ఓకే. సింగిల్ వాల్యూ డబుల్ వాల్యూ రెఫర్ చేసేటప్పుడు నో నీడ్, బట్ వెన్ యూ ఆర్ రిప్రజెంటింగ్ ద కంప్లీట్ క్లాస్ ఆబ్జెక్ట్ అనేటప్పుడు యూ హ్యావ్ టు యూజ్ ద క్లాస్ అనేసి ఇలాంటి ఇది ఓకే. పెట్టిన. సో ఇప్పుడు చెక్ సో ఆ చేద్దాం. క్లాస్ మనం ఓన్లీ అన్ని కీస్ వాడేటప్పుడే వాడాలా? ఎగ్జాక్ట్గా అన్ని కీస్ వాడేటప్పుడు నీకు ఏదైనా ఓకే. కంప్లీట్, ఇప్పుడు గెట్ అనుకో, నువ్వేం చేసావు రిటర్న్లో, యువర్ రిటర్న్ ద కంప్లీట్ రికార్డ్ అనమాట. యా. డేటాబేస్ రికార్డ్ కదా, యా. అప్పుడు క్లాస్ వాడతావు. సో ఇట్స్ ఈజియర్ అనమాట, చదివేటప్పటికి వాళ్ళకి బాగా అర్థమవుతుంది. పోస్ట్ అనేది ఓకే. ఏంటి? సో నీకు యూజర్ అనేవాడు ఈ నీడ్ టు సెండ్ ద క్లాస్ అబ్జెక్ట్ అగైన్. యా. ఈ రికార్డ్ని సేవ్ చేస్తున్నాం కదా, సో అక్కడ రిక్వెస్ట్ బాడీలో వాడు ఖచ్చితంగా దీన్ని పంపించాలన్నమాట. ఓకే. సో అప్పుడు మనం క్లాస్ వాడతాం. అప్డేట్లో ఆ కంప్లీట్ రికార్డులో ఏదో ఒక వాల్యూ అప్డేట్ చేస్తాడు కదా, సో వీ విల్ యూస్ ద క్లాస్ ఆబ్జెక్ట్ అనమాట. డిలీట్ అనేటప్పుడు ఓన్లీ నెంబర్ పంపిస్తాడు అంతే. మన దగ్గర నుంచి క్లాస్ యూ ఎక్స్పెక్ట్ చేయడు, ఏం ఎక్స్పెక్ట్ చేయడు, జస్ట్ నెంబర్ అనిపిస్తున్నా డిలీట్ చేయ అంతే అనేసి. ఇక్కడ డిలీట్ చేసిన రికార్డ్ కావాలి అన్నాడు అనుకోవడం. ఆఫ్టర్ డిలీటింగ్ కెన్ యూ సెండ్ ద డిలీటెడ్ రికార్డ్ ఆబ్జెక్ట్ అంటే అప్పుడు మనం మళ్ళీ
డిలీట్ చేయకముందు ఆ మొత్తం రీడ్ చేసి దాన్ని జేసన్లో కన్వర్ట్ చేసి పంపిస్తాం అనమాట. లేకపోతే ఓకే. అవసరం ఉండదు. సో వీ నీడ్ టు అండర్స్టాండ్ ఇయర్ క్లియర్లీ అనమాట, ఎప్పుడు అవసరం వస్తుంది అనేసి. సేవ్ ఓకే. రన్ చేసేసి, సో హై లెవెల్గా మనం ఒకసారి డిస్కస్ చేసి మళ్ళీ ఏం చేస్తాం. ఓకే. రిఫ్రెష్ అయింది కాబట్టి ఇప్పుడు మనం ఎక్కడ చేంజ్, ఇప్పుడు ఎక్కడ చూసినాము, గెట్లోకి యెస్. బై రికార్డ్ ఐడి దీన్ని చెక్ సరే ఎడ్ ట్రై ఇట్ అవుట్. ఓ ఓప్స్, ఓకే ఒకసారి అక్కడికి వెళ్ళి చూడు. మళ్ళా స్పెల్లింగ్ మిస్టేక్ ఎగ్జిక్యూట్. ఓకే, క్వరీ రాంగ్ ఉన్నట్లు ఉంది. కదా. ఆ, అన్ని నెక్స్ట్ టైం సిరి నువ్వు ఏమని పంపించేటప్పుడు ఫస్ట్ టెస్ట్ చేసి పంపించాలి, ఓకే. ఓకే. మానస కూడా సేమ్ మిస్టేక్ చేసింది, చెప్పా. టెస్ట్ చేస్తే మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది అనమాట. నెక్స్ట్ ఎప్పుడైనా ఎవడైనా అడిగినా కూడా నీకు ఆల్రెడీ రన్ చేసినావు, లోకల్లో వర్క్ అయింది కాబట్టి యా ఇట్స్ వర్కింగ్ అని కాన్ఫిడెంట్గా చెప్పగలవు. ఓకే. నెక్స్ట్ నెక్స్ట్ గెట్ వర్క్ అవుతాను ఇప్పుడు. ఇప్పుడు ప్యాచ్, లెట్స్ ట్రై ఇట్ అవుట్. ఇక్కడ స్టిల్ ఓకే, వై ఇట్ ఈస్ షోయింగ్ లైక్ దిస్, ఓకే ఫైన్. నెంబర్ ఇవ్వు. సో ఇక్కడ రిమైనింగ్ చూస్తే స్టార్లు కనపడలేదు ఎందుకంటే ఆప్షనల్ కాబట్టి. సో మ్మ్. ఎడిట్ చేసేయాలి కానీ చేంజ్ చేయి ఇక్కడ 123. జస్ట్. మ్మ్. యూ కెన్ అప్డేట్ ఎనీ నేమ్ ఆర్ సంథింగ్, జస్ట్ ఓకే. execute, come down. Okay, now you can see here the type is missing, location is body, field is required. Now there is an, okay, can you go to the app? There is something error. You see here respond core is 422. That's means మ్మ్. there's error. Can you go to the యా. VS Code? Yeah. ఓకే. And come down. Let's see what is the error. Terminal. No, not in here. Terminal, right? Oh, terminal looks good only. Okay, can't find it here. I can't see your logs properly. Somehow, can you minimize this VS Code little bit? One from the bottom to up little, like one. కొంచెం పైగా ఇప్పుడు ఓకే ప్యాచ్, ఓకే ఫైన్. 422 unprocessed entity. Can you copy this one? Unprocessed entity? దిస్. Yeah. Can you copy this one and check in the chat GPT why it is ఓకే. giving this error? Your request couldn't process the data. Seems like the path on JSON body most likely to be doesn't match with the first API. Yeah, that's true. Come down. You are hitting the Postgres equal by the. Okay. Come little down. Let's see what he's trying to suggest. Oh, okay. This is missing, right? Can you go back? Yeah, I got it. Here you ఓకే. are. So here, right, line number 102, the మ్మ్. record number you are passing at the path, but this ఓకే. value you are not assigning it like 103. ఓకే. 103, okay, that's record number, right? Just copy the record number ఓకే. and then you need to add in the line number 103. Fine, before maybe like can you go to the before the user? లైక్ Yeah, హియర్. yes, exactly. Just paste that and give the string. Oh, no, you need to define the type also, right? ఓ ఓకే. సో str స్ట్రింగ్. comma. Now it is fine because in path you are sending the record number. Path లో రికార్డ్ నెంబర్ పంపిస్తున్నావు బట్ అవును. దానికి ఇక్కడ ఎక్కడ క్యాచ్ చేయట్లేదు, అందుకు అది ఎర్రర్ కొడుతుంది అనమాట. ఓకే. ఇక్కడ మనం ఆ వాల్యూ తీసుకోవట్లేదు, పాస్ చేసిన వాల్యూ. ఎగ్జాక్ట్గా ఓకే. అందుకనేసి ఓకే. అందుకు ఓకే. అది కొడుతుంది అనమాట. కెన్ గో బ్యాక్ అగైన్స్ లాగా ఓకే. మళ్ళీ ఎగ్జిక్యూట్ కొట్టు అగైన్స్ ఏమారు.
ఇప్పుడు మళ్ళీ ఎక్కడికి వెళ్ళి చూద్దాం ఈసారి ఏం చెప్పిందా. ఓకే, ఎందుకు ఇది మళ్ళీ ఇలా వస్తుంది? స్ట్రింగ్ కామా యూజర్. ఓకే. ఓకే, మళ్ళీ చాట్ జీపీటీకి వెళ్ళి ఒకసారి చూసాం ఏమన్నది అసలు. ఓకే. ఇక్కడ నాట్ యూజర్ రిక్వైర్డ్ అప్డేట్ అని. ఓకే, యూజర్ అప్డేట్ అనేది డిఫరెంట్ నేమ్ పెట్టాడు అంతే. కిందికి రా ఓకే. సార్. మ్యాచ్ యూజర్ హాస్పిటల్ నేమ్ అండ్ షుడ్ బి ఆప్షన్ టు ఫిక్స్ సెండ్ ఏ జేసన్ బాడీ ఇన్స్టెడ్ ఆఫ్ క్వరీ పారామీటర్. డౌన్ డౌన్ ఇలా చేంజ్ చేయమంటున్నాడు. రికార్డ్ నెంబరు ఓకే, మనం ఆల్రెడీ దాన్ని రాసాము. ఇంకా కొంచెం కిందకి రా ఒకసారి. ఒక ఐడి పెరిగేయమంటున్నాడు. ఆప్షన్ సారీ. క్వరీ పారామీటర్స్ అంటే ఇక్కడ ఆప్షన్ 3 కిందికి రా. ఆప్షన్ 3 చూద్దాం ఒకసారి. ఓకే, పైకి పైకి వెళ్ళి ఒకసారి. ఇక్కడ మీరు ఆల్రెడీ ఇక్కడ రికార్డ్ నెంబర్ అనేది ఇక్కడ యూస్ చేస్తున్నావు కదా, ఇక్కడ క్లాస్ చూడు నువ్వు. ఈ క్లాస్ ఐడి అనేది లేదనమాట. ఐడిని తీసేశాడు. ఇలా ఓకే. యూస్ చేయమంటున్నాడు, లేదంటే ఇలా ఇలా పాస్ చేయమంటున్నాడు అనమాట. ఏది ఓకే. ఆప్షన్ 2 అనేది. యాక్చువల్గా రికమెండెడ్ వే వచ్చి ఆప్షన్ 1, ఓకే. ఆప్షన్ 2 కాదనమాట. సో ఆప్షన్ 1లో ఏం చేస్తున్నాడంటే ఆ ఐడి పెరికేయమంటున్నాడు. ఐడి పెరికే దానికన్నా కానీ. ఓకే, లెట్ మీ డూ వన్ థింగ్. ఇది ఇది కాపీ చేసుకున్నాం ఈ క్లాస్. ఇదా? ఈ క్లాస్ యూస్ చేద్దాం. లేదు, యూజర్ అప్డేట్ ఉంది కదా, ఆ క్లాస్ ఇది. కాపీ చేసుకో. ఓకే, ఇప్పుడు అక్కడికి వెళ్ళాం. బట్ ఇది ఎందుకు అప్డేట్ అవ్వట్లేదు అర్థం కావట్లేదు. ఓకే, పైన కాపీ చెప్పండి. ఇక్కడ 15, లైన్ నెంబర్ 15. ఓకే, క్లాస్ వచ్చి కొంచెం ఇంటెంటేషన్ ఇష్యూ అని చూడ లైన్ నెంబర్ 15 దగ్గర. ఎస్. ఇప్పుడు యూజర్ అప్డేట్ కాపీ చేస్తాం, అది అప్డేట్లో చూస్తాయి. ఓ, ఇది సెపరేట్ గా మళ్ళా మనము అప్డేట్ ఫంక్షన్ కోసం వాడుతున్నాం. ఎగ్జాక్ట్గా. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అది ఎందుకు చేసిన కాపీ చేసుకో దీన్ని. ఏది? రీస్టార్ట్ అయింది. ఫైన్ ఫైన్ ఫైన్. ఇప్పుడు ఒకసారి స్వాగర్కి వెళ్ళు. ఓకే. మ్మ్. అసలు ఇది ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ పారామీటర్ అనమాట. ఒక పని చేయి, గో బ్యాక్ అగైన్, అప్డేట్. ఓకే. ఆ పాత్ ఉంది కదా, ఆ పాత్ తీసేసి ఒకసారి కొరీ ఇదా? నెంబర్ దాన్ని డిలీట్ చేసి రికార్డ్ నంబరా? కార్డ్ నెంబర్ డిలీట్ చేయకదా. అదేమవుతుందంటే పాత్ పారామీటరు ప్లస్ బాడీ తీసుకోవట్లేదు, దాన్ని డిలీట్ చేసే పూర్తిగా. స్లాష్ కూడా తీసేసాయి. అండ్ దెన్ ఇక్కడ కూడా రిమూవ్ చేయి, లైన్ నెంబర్ 107లో. 107 ఆ రికార్డ్ రికార్డ్. కదా, ఎగ్జాక్ట్లీ అది అది డిలీట్ చేసేసాయి. అండ్ అక్కడ యూజర్ అప్డేట్ బదులు యూజర్ పెట్టేసాయి. ఇప్పుడు చేంజ్ అవుతావచ్చు. 40 minutes అయిందా దీనికోసం. రీఫ్రెష్ కొట్టు ఒకసారి దీన్ని. ఓకే, ఇప్పుడు ప్యాచ్ కొట్టు ఒకసారి. యా, ఇట్ షుడ్ బి బాడీ. ట్రై ఇట్. ఇప్పుడు ఓకే, ఇప్పుడు మళ్ళీ ఒకసారి అక్కడికి వెళ్ళు, ఎక్కడికి విఎస్ కోడ్కి వెళ్ళు. ఇప్పుడు చేంజ్ చేయి ఒకసారి. కంట్రోల్ జెడ్ కొట్టు. కంట్రోల్ జెడ్ కొట్టుకుంటారా? ఓకే, కంట్రోల్ జెడ్. కంట్రోల్ జెడ్. ఓకే, సేవ్ చేయండి. ఇప్పుడు రీఫ్రెష్ చేయి ఒకసారి విఎస్ కోడ్. ఇది స్వాగర్ రీఫ్రెష్. ఇప్పుడు ఒకసారి అప్డేట్కి వెళ్దాం. ఎస్, దిస్ ఈస్ ద వర్డ్. ఇప్పుడు ట్రై అవుట్ కొట్టు. అక్కడ ఓకే. నేమ్ ఇవ్వు, ఎగ్జాక్ట్గా నేమ్ ఇక్కడ. అండ్ ఇక్కడ మ్మ్. వచ్చి వాల్యూస్ ఇవ్వు. ఇక్కడ. ఎగ్జాక్ట్లీ. ఈవెన్ అది యూజర్ అప్డేట్ కూడా అవసరం లేదు, యూజరే పెట్టుకోవచ్చు మనము. బట్ స్టిల్ ఓకే. ఫైన్. ఇంత ముందు మనం రీఫ్రెష్ చేయలేదన్నమాట. ఓ, మెయిన్ సో ప్రాబ్లం రీఫ్రెష్ చేయనందుకు అది. మరి మనం రీలోడ్ రిక్వెస్ట్ అని పెట్టాం కదా. అది ఇక్కడ స్వాగర్ రీఫ్రెష్ చేయలేదు కాబట్టి నీకు రిక్వెస్ట్ బాడీ రాలేదు. ఇక్కడ చూడు నువ్వు, ఓకే. యూజర్ ఆబ్జెక్ట్ ఇచ్చినప్పుడు రిక్వెస్ట్ బాడీ వస్తుంది అనమాట. మ్మ్. పైన ఉన్నవి కొరీ పారామీటర్స్. ఇప్పుడు ఎగ్జిక్యూట్ కొట్టు. ఐ హోప్ దిస్ విల్ వర్క్. ఓకే, అక్కడికి వెళ్ళి ఒకసారి.
ఓ ఓకే సరే కనపడలేదే. ఎర్రర్ మెసేజ్ పైన ఒకసారి క్లిక్ చేయి. ఓకే. ఆబ్జెక్ట్ హ్యాస్ నో రికార్డ్ నంబర్ అంట. రికార్డ్ నెంబర్ యూజర్ అప్డేట్ క్లాస్ లేదు. యూజర్ పెట్టు అక్కడ. ఓకే. ఒకటి యూజర్ అన్న పెట్టు, లేకపోతే ఆ రికార్డ్ నెంబర్ అని చూస్తాయి. కంట్రోల్ ఓకే ఫైన్. ఇప్పుడు చూడు, ఓ రికార్డ్ నెంబర్ కూడా వచ్చింది ఇక్కడికి. రీట్రై. ఓ ఇక్కడ రికార్డ్ నెంబర్ వచ్చిందా మళ్ళీ మళ్ళా? ఇవ్వండి, లేదంటే ఆ రికార్డ్ నెంబర్ అని వాడుకోవచ్చు. ఇప్పుడు రికార్డ్ నెంబర్ ఇవి ఇక్కడ. హాస్పిటల్ నేమ్ సేమే ఉంచొచ్చు కదా. సేమ్ ఉంచవచ్చు. పేషెంట్ నాట్ ఫౌండ్. ఆ పేషెంట్ ఐడితో లేరు అంటుంది అది. క్రియేట్ చేసావా నువ్వు 123? 123తో చేసా కానీ ఆ 130తో లేదు. ఆ 123 మనం చెక్ చేయట్లేదు, కింద ఉన్న 130తో చెక్ చేస్తున్నాం మనం. సో అదే. కింద 123 పెట్టు. ఇప్పుడు ఎగ్జిక్యూట్ కొట్టు. సో నా సి ఇక్కడ అప్డేట్ అయింది అనమాట యూజర్ అంతా. యా. అప్పటి నుంచి మనం రీఫ్రెష్ చేసింటే వర్క్ అయ్యేది. యా. ఓకే ఓకే, ఇప్పుడు డిలీట్ కొద్దాం. డిలీట్ ఎనీవే, ఏం చేంజెస్ ఉండదు, యాజ్ ఇట్ ఈస్ కదా. సో యా. సో ఇలా మనకి హెల్ప్ అవుతుంది అనమాట. ఓకే లెట్ మీ ఓకే. షేర్ ఫ్రమ్ మై అండ్ స్క్రీన్ నేను షేర్ చేస్తాను ఇప్పుడు. ఓకే. ఓకే నేను షేర్ చేస్తున్న స్క్రీన్. ఇది ఉంది కదా. సో ఇక్కడ ఏం చేసాం మనము దీన్ని ఇప్పుడు ఈ క్లియర్గా అర్థమైందా మనం ఎందుకు వాడాలనేసి. ఇది మోడల్ అనేది ఉమ్. కనపడుతుంది కదా మీకు ఇది. కనపడుతుంది. మ్మ్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట ఇది. మ్మ్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్లో మేము యూస్ చేస్తాం, ఎక్కడ చూసినా కానీ మా అప్లికేషన్స్లో ఇది యూజ్ చేస్తాము. ఇంకొక ఎన్హాన్స్మెంట్ ఏంటంటే, మీరు చేసిన ప్రాజెక్ట్లో ఇక్కడ డేటాబేస్ కనెక్షన్ ఉంది కదా. మ్మ్. డేటాబేస్ కనెక్షన్స్ ఇక్కడ ఇచ్చేసారు మీరు, లోకల్ హోస్ట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేసి. అది మ్మ్. అలా ఇవ్వకుండా దెర్ ఇస్ అ వన్ మోర్ కాన్సెప్ట్ డాట్ ఈఎన్వి అని ఉంటాయి, ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అనేసి. ఆ ఓకే. ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్లో ఇలాంటి వాల్యూస్ ఇస్తారు మీరు. మ్మ్. సో మా ప్రాజెక్ట్ చూసినా కానీ ఇట్స్ లైక్ లెట్ మీ షేర్. ఓకే ఈ ప్రాజెక్ట్ షేర్ చేస్తాం. ఇది మా ప్రాజెక్ట్ కదా. ఇప్పుడు నువ్వు చేసింది మేము చేసింది ఏం డిఫరెన్స్ లేదు. ఎస్ఆర్సి హియర్ వి హ్యావ్ సోర్స్ ఫైల్స్ మ్మ్. అండ్ డేటా కనెక్షన్ సంబంధించినవన్నీ ఇలా డాట్ ఈఎన్విలో పెడతాం మేము. ఓకే. సో నీ కోడ్లో కూడా ఈ డాట్ ఈఎన్విని యూస్ చేయాలి. సో ఆ డాట్ సోర్స్ లో .env అని క్రియేట్ చేయాలా బయట? డాట్ ఈఎన్వి బయట ఉంది కదా. సో ఇక్కడ చూసే ఓకే. ఎస్ఆర్సి దానిపై బయట డాట్ ఈఎన్వి ఉంది. యా. సో ఈ డాట్ ఈఎన్విని లోడ్ చేయాలంటే ఈ లైబ్రరీ ఉండాలి నీ దగ్గర. మ్మ్. పైథాన్ డాట్ ఈఎన్వి లైబ్రరీని యూస్ చేయాలి. ఈ లైబ్రరీని ఇన్స్టాల్ చేస్తే దీన్ని స్ట్రైట్ ఫార్వర్డ్గా ఇంపోర్ట్ చేసుకోవచ్చు అనమాట. నన్ను ఇక్కడ చూస్తే లెట్ మీ ఇక్కడ యూస్ చేసేదాన్ని. ఇక్కడ చూస్తే ఇది ఇలాగా సేమ్ ఈ పీస్ ఆఫ్ కోడ్ యాడ్ చేయాలి. ఫ్రమ్ డాట్ ఈఎన్వి లోడ్ డాట్ ఈఎన్వి ఇలా కాల్ చేస్తే ఆటోమేటిక్గా అది ఎన్విరాన్మెంట్స్లోకి వచ్చేస్తుంది. త్రూ దిస్ యూ హ్యావ్ టు కాల్. ఇలా నువ్వు రీడ్ చేస్తావు. సో అది చిన్న ఎన్హాన్స్మెంట్. ఓకే అది ఓకే. ఓకే ఫైన్. లైక్ స్లోగా అయినా మీరు ఎలా డాట్ ఈఎన్విలోకి పుష్ చేయాలా అనేది నేర్చుకోండి. మ్మ్. ఓకే దీంతో మీకు ఫాస్ట్ అయిపోయి కంప్లీట్ అవుతుంది అనమాట. రిక్వెస్ట్ మ్మ్. సిమిలర్గా రెస్పాన్స్. సో మీరు వెరీ క్లియర్, మీకు ఇప్పుడు మీరు అంటే మీరు రియలైజ్ మీరు ప్రాపర్గా ప్రాక్టీస్ చేస్తే యు ఆర్ రెడీ ఫర్ పైథాన్ బ్యాక్ అండ్ అప్లికేషన్ డెవలప్మెంట్ అనమాట. సో యూ నో ఫస్ట్ థింగ్ హౌ టు క్రియేట్ ఎ ప్రాజెక్ట్, ఎస్. హౌ టు క్రియేట్ ప్రాజెక్ట్, లైక్ హౌ టు కనెక్ట్ డేటాబేస్. ఫస్ట్ దానికంటే ముందు హౌ టు
create REST APIs, how to connect database. ఇవి తెలిస్తే నీకు ఆటోమేటిక్గా ఎండ్ టు ఎండ్ అప్లికేషన్ నువ్వు బిల్డ్ చేయగలవు. యుఐ అనేది నీ జాబ్ కాదు, దట్స్ డిఫరెంట్ కేస్ అగైన్. దెన్ ఓకే. హియర్ బెస్ట్ ప్రాక్టీసెస్లో నీకు హౌ టు రిటర్న్ ద రెస్పాన్స్ ఉన్నాయి కదా, పైడెంటిక్ మ్మ్. కూడా వచ్చింది అనమాట నీకు ఇప్పుడు. హౌ టు సెండ్ ఆ రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్ యూజింగ్ పైడెంటిక్. మీకు ఇది క్లియర్గా కాన్ఫిడెంట్గా చేయగలిగితే ఇదే ఎనఫ్ మీకు ఇంటర్వ్యూ క్లియర్ చేయడానికి. ఓకే. ఇదే క్లియర్గా మీరు రాయగలిగితే, ఇప్పుడు మనం పెట్టిన టాపిక్స్ అని కాన్ఫిడెంట్గా చేసి మల్టిపుల్ డేటాబేస్లు యూస్ చేసుకొని అండ్ మ్మ్. డిఫరెంట్ డేటాబేస్ క్వరీస్ని యూస్ చేసుకొని ఓకే. చేయగలిగితే దట్ ఈస్ మోర్ ఎనఫ్ ఫర్ పైథాన్ బ్యాక్ ఎండ్ అప్లికేషన్. ఇప్పుడు నేను ఓకే ఇది ఎంతసేపు ఉంది, 2 minutes ఉంది కదా. ఇందాక నేను చూశాను కదా, ఇందాక మ్మ్. ఇది నా కోడ్ సోర్స్ కోడ్. ఐఎమ్ క్రియేటింగ్ ద వన్ అప్లికేషన్ అనమాట. వెరీ సింపుల్ ఓకే. అప్లికేషన్ కూడా ఏదో చూపిస్తా ఉండో ఫర్ యువర్ కాన్ఫిడెన్స్ బూస్టప్కి అనమాట. మ్మ్. ఓకే ఇది ఎక్కడైతే రావట్లేదు వీడికి. ఓకే ఇది ఉంది కదా, ఇది నా స్ట్రీమ్లైట్ యూఐ అనమాట. మ్మ్. సో మేబీ స్ట్రీమ్లైట్ కూడా మనం స్లోగా నేర్చుకుందాం. ఇది కూడా కైండ్ ఆఫ్ యూఐ అనమాట. ఇదేం చేస్తుంది అంటే నువ్వు ఏమైనా రికార్డింగ్స్ ఉన్నా కానీ, లేకంటే మ్మ్. ఓన్ రికార్డింగ్ కానీ ఇలా రికార్డ్ చేసుకొని మ్మ్. ఎల్ఎంని అడిగితే ఇట్ విల్ గివ్ ద ట్రాన్స్క్రిప్ట్ అనమాట. నీ రికార్డ్ ఓకే. ఏంటి, దాని సమ్మరైజేషన్ ఏమి, నెక్స్ట్ యాక్షన్ ఐటమ్స్ ఏమొస్తాయి, ప్లస్ నీకు మ్మ్. దాని గురించి డాక్యుమెంట్ జనరేట్ చేయాలా, ఇట్లా డిఫరెంట్. మ్మ్. సో ది జెన్ ఏఐ డిఫరెంట్ ఓకే. ఎల్ఎల్ఎం మోడల్స్ని కాల్ చేసుకొని ఈ ఫంక్షనాలిటీ అంతా చేస్తుంది అనమాట. మీకు మ్మ్. ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను అండి. జస్ట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ హౌ ఇట్ ఈస్ ద కోడ్ ఇస్ హౌ ఇట్ ఈస్ జనరేటింగ్. ఇక్కడ చూస్తే ఇట్ ఈస్ జనరేటింగ్ ద ట్రాన్స్క్రిప్ట్. ఆ మ్మ్. తర్వాత నువ్వు మాట్లాడిన ఆ మీటింగ్స్లో కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏం మాట్లాడామనే టాపిక్ పైన సమ్మరైజేషన్. ఆ టాపిక్లో నుంచి యూ వాంట్ టు టేక్ ఎనీ కైండ్ ఆఫ్ యాక్షన్ ఐటమ్స్ ఫర్ ఫర్దర్ టు వర్క్, it will యా. action items, and it will give the documentation of end to end what is the key features and what is the architecture of some topic gurinchi everything anamata detailed documentation. So మ్మ్. you can use this documentation for wiki page or wherever you want to share this information. మ్మ్. ఇది దీని మెయిన్ అన్నమాట. సో హియర్ ఐఎమ్ యూజింగ్ ద అగైన్ ఎల్ఎల్ఎమ్స్ జెన్ఐ టాపిక్స్. సో ఓకే లెట్ మీ మళ్ళీ ఆ లింక్లో కనెక్ట్ అయిదామనండి. మ్మ్. విల్ కంటిన్యూ ఫ్రమ్ దే. ఓకే.